హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మామిడి పండు తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అలాగే మా ఛానల్లో కూడా మామిడి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు వస్తాయో వీడియో ఉంది, కాబట్టి వాచ్ చేయండి. అండ్ అలాగే మామిడి కాయ తినటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి కాయ అయినా సరే పండైనా సరే ఖచ్చితంగా తినేయాలి. సీజనల్లో వచ్చే ఫ్రూట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తినాలి. మరి ఇప్పుడు మామిడికాయ తినటం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఎండవేడి ఈసారి మార్చి నెలలోనే మొదలైపోయింది. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడమే లేదు. పూర్తిగా ఎండాకాలం రాకముందే బానుడి బగబగలకు జనాలు భయపెడుతున్నారు. అయితే ఉదయం 9 గంటలకే ఎండవేడి బాగా ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జనుకుతున్నారు. మార్చి చివరిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉండటంతో బగ్గుమంటున్న బాణుడు ఉగ్ర రూపానికి అల్లాడిపోతున్నారు. అయితే ఇక ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎంతగా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఎండను తట్టుకునేందుకు అప్పుడే సమ్మర్ డైట్ మొదలు పెట్టారు. కొందరు వేసవిలో అందుబాటులో ఉండే పండ్ల రసాన్ని తాగుతూ ఉంటారు. శరీరాన్ని వేడి నుంచి కాపాడుకుంటారు. అయితే ఎండాకాలంలో చిన్న పెద్ద ఎంతగానో ఇష్టపడే మామిడికాయలు కూడా ఈ సీజన్లో అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి శరీరానికి వేడి చేస్తాయని చెప్పి చాలా మంది తినడానికి సంకోచిస్తూ ఉంటారు. దీంతో మామిడికాయల జ్యూస్ కు దూరంగా ఉంటారు. అయితే పచ్చి మామిడిలో విటమిన్ సి, ఏ, కే, B6, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉండి శరీరానికి పోషకాలను అందించి మంచి లాభాలు కలిగిస్తాయి. అయితే ఇందులో ఉండే సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు, రక్తం కారటం, పన్ను నొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందాలంటే ఖచ్చితంగా పచ్చి మామిడికాయ తినాలి. అలా చేస్తే బ్యాక్టీరియా, క్రిములు నశించడంతో పాటు పళ్ళపై ఉన్న ఎనామిల్ దృఢంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధి తగ్గడంతో పాటుగా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే పచ్చి మామిడిలో పాలిఫెనాల్స్ ఉంటాయి, కాబట్టి దీనిని తీసుకోవటం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్తో పోరాడుతుంది. అలాగే పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలం డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడికాయలు తినటం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులోని నీటి శాతం వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అయితే జీర్ణక్రియ పనితీరును కూడా ఎంతగానో మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. ఇటీవల చాలా మంది ఒకే చోట ఎక్కువ సమయం పాటు కూర్చొని పని చేయటం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఎన్ని డైట్స్ ఫాలో అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అలాంటి వారు కూడా పచ్చి మామిడికాయ తినటం వల్ల బరువు తగ్గే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి గత కొద్ది కాలంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మంది హార్ట్ అటాక్ తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పచ్చి మామిడి తినటం వల్ల ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా రక్తనాళాల పనితీరును కూడా ఎంతగానో మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కాయలు తినటానికి చాలా దూరంగా ఉంటారు. కాబట్టి పచ్చి మామిడికాయలు తినటంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పండ్లతో పాటు మామిడి కాయలను కూడా తినండి. అలా తింటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి సీజనల్లో దొరికే ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తినటం అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకుంటేనే మనకి ఒంట్లో శక్తి పెరుగుతుంది. అలాగే రోగాల బారిన కూడా పడకుండా చూసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.